హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అండ్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే మా అర్జున్ బర్త్‌డే ముందు రోజు వ్లాగ్ అండి. సో, బర్త్‌డే వ్లాగ్ వచ్చేసి మళ్ళీ తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఈరోజు వీడియో మాత్రం అమ్మ వాళ్ళు బర్త్‌డే ముందు దేవుళ్ళకి అంటే అమ్మవార్లకి కొన్ని మొక్కులున్నాయన్నమాట. సో, ఆ మొక్కులు తీర్చుకున్నారు. సో, అదే ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి బర్త్‌డే కోసమని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నామండి. సో, అన్నీ కూడా ఇక్కడ కవర్‌లలో చాక్లెట్స్ అవి ఏసి బాక్సెస్ ప్యాక్ చేసామనమాట. నేనైతే ఫ్రైడే వెళ్ళానండి. సో, ఫ్రైడే రోజే ఇవి ప్యాక్ చేసి ఇంకా బస్తాలలో వేసి పక్కన పెట్టాము. సో, ఇదొచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. ఇంకా సాటర్డే మార్నింగ్ ఏంటంటే అమ్మ పూజ చేసుకుందండి. ఎర్లీ మార్నింగే ఇంకా ప్రతి సాటర్డే కూడా ఇంకా పూజ చేసుకుంటది. అండ్ పరమాన్నం చేసింది. సో, పరమాన్నం చేసి ఇంకా పూజ చేసుకుంటే చిన్న క్లిప్‌ని యాడ్ చేశానండి. ఇదంతా సాటర్డే రోజు వీడియోనే. నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నదంతా కూడా సాటర్డేనే ఇంకా ఉప్పలమ్మ అండ్ ఎల్లమ్మ పెట్టుకుంటున్నారనమాట మమ్మీ వాళ్ళు. యాక్చువల్‌గా ఎన్ని రోజుల నుంచో పెట్టాలనేసి అలానే ఆగిపోయిందండి. సో, ఇప్పటికి బర్త్‌డే వస్తుంది కదా! సో, బర్త్‌డే ముందు రోజు ప్లాన్ చేసుకుంటే ఇంకా బావుంటుంది అనేసి ఇంకా ఇక్కడైతే గుళ్ళు తెచ్చారండి. ఉప్పలమ్మ, ఎల్లమ్మ అనమాట. సో, ఇవేంటంటే ముందుగా మాకు పెరడుంటుందనమాట. సో, అక్కడ ప్లాన్ చేశారు ఈసారి. మాకెప్పుడు ఏంటంటే మాకు చేను దగ్గర ఉంటుందనమాట పొలం దగ్గర. సో, ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. ఈసారి ఇంకా ఇంటి దగ్గరికి తెచ్చేసుకున్నారనమాట దగ్గరలోకి. అండ్ ఇక్కడేంటంటే స్వాములొచ్చారండి యాక్చువల్‌గా. ఇద్దరు స్వాముల చేత ఈ పూజంతా జరిగిందండి. చాలా బావుంటుంది. పూజంతా కూడా లాస్ట్ వరకు చూడండి. సో, ఇక్కడ ఈ అమ్మవార్ల కోసమని కొంచెం చిన్న ఇలా గద్దెలాగా అరేంజ్ చేశారనమాట ముందుగానే. సో, దాని పైన పెడితే బావుంటుందనేసి ఇంకా ఉప్పలమ్మ, ఎల్లమ్మనైతే ఇంకా కొత్త గుళ్ళు కొనుక్కొచ్చేసి ఇంకా ఇక్కడ పెట్టారనమాట. సో, ఆ తర్వాత ఇక్కడ స్వాములొచ్చారండి ఇద్దరు. సో, వాళ్ళు కూడా ఇంకొక అతను కూడా వచ్చాడు వాళ్ళకన్నీ అందించడం కోసం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంకా గుళ్ళక్కడ పెట్టిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటి దగ్గర చాలా పూజ అది ఏర్పాటు చేశారండి. ఇక్కడేంటంటే ఎల్లమ్మ వారనమాట. సో, మాకు తెలీదు. ఫస్ట్ టైము అమ్మవాళ్ళు ఇక్కడ ఎల్లమ్మని పెట్టుకోవడం. మాకైతే ఉప్పలమ్మ ఉంటుందండి ఎప్పుడు కూడా. అండ్ ఎప్పుడూ 2, 3 ఇయర్స్‌కి ఒకసారి కూడా పెట్టుకుంటాము ఉప్పలమ్మ. బట్ ఈసారి మాకు ఎల్లమ్మ కూడా పెట్టుకోవాలనేసి వచ్చిందనమాట. అందుకనే ఇంకా ఈ పూజ అంతా కూడా వీళ్ళని పిలవమనుకున్నారు. సో, మాకు ఆ నైట్ అంతా కూడా పూజ జరిగిందండి. చాలా బావుంటుంది. అండ్ వీటి బిందెలలో ఈ డెకరేషన్ చేసి ఇంకా వీటిలలో వాటర్ పోసి ఇంకా టెంపుల్స్‌కి వెళ్ళాము. అండ్ ఆ నైట్ అంతా కూడా పడుకోలేదండి. కళ్యాణం అది జరిపించారు. చాలా బాగా జరిగింది పూజ. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళు కొంచెం సేపు డాన్స్ అది వేశారనమాట. స్వాములు అంటే మేళం ఉంటేనే వేస్తారండి. సో, మేళం కూడా వాయిస్తుంటే వీళ్ళు వేశారనమాట. నేను ఓన్ వాయిస్ కూడా యాడ్ చేస్తానండి వీడియోలో. అంటే వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా! అందుకనే కొంచెం ఓన్ వాయిస్ కూడా ఇస్తాను. మధ్యలో కొంచెం వాయిస్ ఓవర్ కూడా యాడ్ చేస్తానండి. అండ్ వీడియోని చూస్తూ ఉండండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ హోమ్ పేజ్లో తెలియజేస్తుందండి. సో దట్ నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ చూస్తూ ఉండండి. నేను కొంచెం ఓన్ వాయిస్ని యాడ్ చేస్తాను. చాలా బాగా జరిగిందండి ఆ రోజు నైట్ అంతా పూజ కూడా. అండ్ నైట్ అంతా కూడా పడుకోలేదనమాట. చాలా కథ చదివారు అండ్ కళ్యాణం చేయించారు. చాలా బాగా చేశారనమాట. అండ్ మేమైతే ఇప్పుడు వేరే టెంపుల్స్ దగ్గరికి అండ్ పుట్టమట్టి అంటారు కదా! సో, ఎల్లమ్మని పెట్టుకుంటే ఏంటంటే స్టార్టింగ్‌లో పుట్టమట్టి తెస్తారనమాట. సో, ఆ మట్టి కోసమని ఇంకొంచెం దూరం వెళ్ళామనమాట. సో, అంతా వీడియో అయితే తీయలేదండి. కొంచెం వీడియోనే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని కూడా ఎప్పుడో షేర్ చేయాలనుకున్నాను. బట్ అన్నప్రాసన వీడియో షేర్ చేసిన తర్వాత ఇది చేయాలనేసి అలానే ఆపేశానండి. ఈ అమ్మవార్లను పెట్టుకోవడం కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా జరుపుకుంటారండి. అండ్ మా సైడ్ అయితే ఇలా జరుపుకుంటారు. అండ్ వీడియోని చూస్తూ ఉండండి. అండ్ మీ సైడ్ ఇలా జరుపుకుంటారా లేదంటే ఎలా జరుపుకుంటారు అనేది వీడియో కామెంట్లో తెలియచేయండి. అండ్ వీడియో కంటిన్యూ అవుతుందండి. చూస్తూ ఉండండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు.
డాన్స్ చూసారు కదా స్వాములది. అండ్ పైన బిందెలు పెట్టుకొని చేతిలో వేసి ఏపాకులు పట్టుకొని బాగా వేశారు. అండ్ అలాగే చేతిలో కూడా కర్పూరం అది వెలిగించారనమాట. అండ్ ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే వాళ్ళు కొంతమంది పడుకున్నారు. అండ్ మేమైతే అలానే ఉన్నామన్నమాట. ఇక్కడ ఎల్లమ్మ కళ్యాణం జరిపిస్తారండి. మేము స్టార్టింగ్ ఫస్ట్ టైం కదా అమ్మ వాళ్ళు పెట్టుకోవడం, అందుకనే ఇలా ముగ్గు వేసి కలర్స్ వేశారు. ఇప్పుడు కళ్యాణంలో అమ్మను నాన్న కూర్చొని కళ్యాణం జరిపిస్తారండి. అండ్ నైట్ వచ్చేసి ఇక్కడ 12:30, 1 వరకు అయిందనమాట టైము. ఇంకా అవ్వలేము, పిల్లలందరూ కూడా పడుకున్నారండి. అండ్ మేము వరకు ఇంకా పడుకోకుండా అలానే ఉన్నామన్నమాట. కళ్యాణం అది జరిపించిన తర్వాత మళ్ళీ ఆ బిందెల్ని వెతుకొని అండ్ తడిసిన చీరలన్నీ కూడా మా కాళ్ళ ముందు పరుస్తూ అలా ఉప్పలమ్మ ఎల్లమ్మ పెట్టారు కదా, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట మేళంతో సహా. అండ్ ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. నైటు 1:30, 12:30 దాకా అవ్వచ్చండి. అంతా కూడా నైటే జరిగిందండి. పూజా కార్యక్రమం అండ్ కళ్యాణం జరపడం అంతా కూడా నైటే జరిగింది. అందుకనే వీడియోలో అంతా కూడా బ్లాక్గా ఉందన్నమాట. ఇక్కడ కళ్యాణం అయితే జరిగిందండి. సో కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాల బియ్యం పోస్తున్నారు అనమాట. సో తలంబ్రాల బియ్యం పోసేటప్పుడు గట్టి మెల్లం కొట్టండి బాగా అని అంటున్నారు అనమాట. ఇక్కడ సో ఇక్కడ కళ్యాణం అయిపోయిందండి. ఎల్లమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టాలన్నమాట, అమ్మమ్మ వాళ్ళు. సో అమ్మమ్మ వాళ్ళు అయితే ముందు రోజు నైట్ రాలేదనమాట, ఎర్లీ మార్నింగ్ వచ్చారు. అందుకని ఇంకా మా అత్త వాళ్ళు తీసుకొచ్చారనమాట బట్టలు. సో ఇంకా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా చిన్న ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ. అంటే అండ్ ఏటపోతుని ఇక్కడ పడుకోబెట్టారనమాట, మొక్కు ఇవ్వాలి కదా ఎర్లీ మార్నింగ్ అనేసి. సో ఇక్కడ పడుకోబెట్టంగానే నిద్రపోయిందండి. మళ్ళీ లేవమనగానే లేచిందనమాట. సో అది లేవడం ఆ వీడియో అయితే తీయలేదనమాట. మేమే షాక్లో ఉన్నామండి, చాలా బాగా అసలు మాకే ఆశ్చర్యం అనిపించింది. సో అలానే పడుకుంది మేక వేటపోతైతే. జోజో మేకమ్మ జోలల్ల మేకమ్మ జోజో జోజో తల్లి తల్లి లేసి గద్దెక్కమ్మా తల్లి, నల్ల మేకెళ్ళమ్మ తల్లి లేసి గద్దెక్కమ్మా తల్లి, నల్ల మేకెళ్ళమ్మ తల్లి లేసి గద్దె. తర్వాత అయితే కొంచెం తర్వాత లేచిందండి. సో ఇంకా ఆ తర్వాత కళ్యాణం జరిపించారు కదా. సో ఇవన్నీ కూడా ఇంకా ఎల్లమ్మ వారి గుళ్ళో పెట్టాలన్నమాట.
సో ఆ ప్రాసెస్ అంతా జరిగిందండి. నైట్ 3-4 అయిందనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. సో మార్నింగ్ కూడా మళ్ళీ ఇలా టెంపుల్స్ దగ్గరికి కార్యక్రమం అది ఉంటుందండి. సో అది కూడా చేశారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా చిన్న క్లిప్ని యాడ్ చేశానండి. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే బర్త్డే వీడియో వస్తుందండి. సో బర్త్డే వీడియో ఇందులో ఎందుకు అనేసి అది సపరేట్ చేశానమాట. అండ్ ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా వెళ్ళి దండం పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వరకు అయితే ఇంకా అమ్మవార్లను పెట్టుకోవడం అయితే బాగా జరిగిందండి. పూజ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు బర్త్డే వీడియో షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియోస్ని చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో వండిన రైస్ కానీ కర్రీ కానీ ఇక్కడ పెట్టి ముందు అమ్మవార్లకు పెట్టాలన్నమాట. సో ఇదండి, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.